నమస్తే. నా పేరు భారతి టెర్రస్ గార్డెన్. నిన్న ఆదివారం కదండి, మా మేడ మీద గార్డెన్ ని బాగా శుభ్రం చేసాము. చూపిస్తాను రండి ఎలా చేసామనేది. అన్ని మార్చేసామండి. ఈ బస్తాల్లో ఉన్నవి గట్టను ఒకసారి మా గార్డెన్ మళ్ళీ మీకు అంతా చూపిస్తాను రండి. బ్లాక్ టబ్ లో తెప్పించి మార్చేసానండి అన్ని. చూడండి, టమాటాలన్నీ ఒక దగ్గర వేసాను, వంకాయలన్నీ ఒక దగ్గర అలా వేసానండి. పచ్చిమిరపకాయ, ఉల్లికాయలు చూసారా బాటిల్లోనే, బంతులన్నీ ఒక దగ్గర వేసాను. చూడండి చూసారా, కొద్దిగా న్యూ లుక్ వచ్చిందండి మాకే. చాలా బాగుంది. ఇక్కడ చూసారా, కిచెన్ వేస్ట్ అండి ఇది. ఈ కర్రీ పాయింట్స్ ఉంటాయి కదండి, వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారు. పారేసేదే కదా వాళ్ళు. మనం అడిగి తెచ్చుకొని 2 రోజులు ఇలా ఎండబెట్టుకొని కంపోస్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇక్కడ నచ్చాను. ఇవి కూడా మార్చేసానండి, అన్ని పెద్ద టబ్బులు వేసాను. పారిజాతం చిగురు పెడుతుంది కదా అని మార్చానండి. రాఖీ ఫ్లేవర్ కూడా మార్చేసాను. ఇంక ఈ తమలపాకు మార్చలేదండి, టబ్బులు అయిపోయి మట్టి లేదని మార్చాలి. ఇంకోండి ఇటుకాస్ కూడా మార్చేసానండి. ఇంకో 1-2 ఉన్నాయి, ఇంకా అవి మార్చాలి. ద్రాక్ష తెచ్చి ఇక్కడ కట్టానండి. తెచ్చి ద్రాక్ష చూసారండి. ఇటు సైడ్ అన్ని ఫ్రూట్స్ పెట్టానండి. ఇవన్నీ ఫ్రూట్స్ మొక్కలే, ఇవన్నీ వంకాయ మొక్కలు. బాగుందండి. ఇప్పుడు కొద్ది నీట్గా కనబడుతుందండి మాకే. అన్ని టబ్బుల్లో మార్చానండి. చిన్న చిన్న మొక్కలన్నీ టబ్బుల్లో వేస్తాను. ఇప్పుడు కొద్దిగా బాగా గ్రోత్గా పెరుగుతాయి కదా అని. చూసారా, ఆకుకూరలండి ఇవి. పాలకూర, కొత్తిమీర, చుక్కకూర. ఇవి నల్ల వంకాయలండి, నారు పోసాం కదా వచ్చాయి. దీన్ని రీపాటింగ్ చేస్తాను 2 days ఆగాక. ఇలా ఉన్న మొక్కలన్నీ తీస్తే నాకు కరివేపాకు చిగురు కనబడిందండి, అందుకే తీస్తానండి నేను. మొక్కల చుట్టూ ఉన్న మొక్కలన్నీ తీస్తే. నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.